మార్నింగ్ వీడియో తీసామండి, ఇటు పక్క నుంచి తీసాము. ఈ యాపిల్ అంత అందంగా ఉందో నాకు వీడియోలో పక్షి కొట్టిందని తెలిసింది. ఒకసారి దగ్గరికి రండి, ఈ ఎంత అందమైన కలర్ చూడండి. ఎంత బాగుందో చూసారుగా. ఎంత బాగా వచ్చిందో యాపిల్, కానీ పక్షి కొట్టేసింది. ఇప్పుడే చూసుకున్నా నేను, భగవంతుడికి పెడదామని స్నానం చేసి వచ్చా. ఈరోజు మిద్దె తోటలో కొంచెం కుండీలు మార్చుకున్నా, ఎందుకంటే ప్లేస్ లేక చిన్న కుండీల్లో పెట్టా. యాపిల్స్ అన్నీ పెద్దవి అయిపోతున్నాయని ఇదిగోండి 100 రూపీస్ టబ్లో మార్చాను. మీకు వీడియోలో ఉంది. ఒక్కసారి ఈ చెట్టు యాపిల్స్ చూడండి ఎన్ని కాసిందో. ఎన్ని కాయలు కాసినాయో చూడండి, ఎంత బాగున్నాయో. ఈ లైన్ అంతా యాపిల్స్ పెట్టాను, నెక్స్ట్ ఇయర్ బాగా పెంచుదామండి. ఇదిగోండి. నమస్తే అండి. యాపిల్ పండు ఎంత అందమైన పండు, భలే ఉందండి నిజంగా. టీ తాగుతానికి వచ్చి నాకు సడన్గా కనపడింది, అంటే చూశాను కానీ నేను ఈ మధ్య మొక్కలకు నీళ్ళు పోసి అడావిడికి వెళ్ళిపోతున్నా. ఎంత బాగుందో చూడండి, చాలా కాసినాయి. మొన్న 2 కోసాను కదా జూన్ 5వ తారీఖున. ఈసారి ఇప్పుడు వీటికి సంచులు కడతాను. ఎంత అందమైన పువ్వు అంటే యాపిల్ పువ్వు. ఇదిగోండి మొగ్గ ఇక్కడ ఉంది చూడండి, ఎంత అందంగా ఉంటుందో. అసలు ఏం అందంగా ఉంటాయో. నా దగ్గర 5-6 చెట్లు ఉన్నాయండి యాపిల్. కొన్ని మొక్కలు ఎండాకాలం బిలంబి ఉసిరిపోయింది, తెప్పించాలి. పైకి వచ్చి నిజంగా టీ అసలు పైకి తక్కువ వచ్చేది. అవి పట్టుకుని మరలా మెట్లు ఏమి ఎక్కుతానని రాను. టీ తాగుతానికి వచ్చి ఈ అందమైన యాపిల్ని చూసి మనసు అయితే ఫుల్ హ్యాపీ, ఖుషి అయిపోయా. అందమైన గులాబీ పువ్వు చూడండి ఎంత బాగుంటుందో. జామ చెట్టులో పోస్తుంది చక్కగా. కుండీ లోపల కుండీ పెట్టుకుంటా నేను. ఎంత బాగా పూసిందో. పైనుంచి చూస్తే భలే అందంగా ఉంటాయి. ఎండాకాలంలో మనకేంటంటే మొక్కలకి పెద్ద పెద్ద గ్రో బ్యాగుల్లో పెట్టి నీళ్ళు ఎక్కువ పోసారనుకో కుళ్ళిపోతాయి. నేను ప్రాక్టికల్గా అన్నీ చేసి ఏటిల్లో అయితే ఫ్రూట్ మొక్కలు మంచిగా ఉంటాయో వాటిల్లోనే పెంచుతా. మీ వెనక్కి తిరగండి, మన కుటుంబ సభ్యురాలు నేరేడు మొక్క చూపించమని అడిగారు. నేరేడు మొక్క మొత్తం ప్రూనింగ్ చేసేసాను. అదిగోండి కుండీ, ఇదిగోండి కుండీ సైజు ఇది. పద్మంటి కుండీ సైజు చూపించమంటారు. రూట్స్ బాగా పెరిగినప్పుడు మనం రూట్స్ తీసేస్తాం. ఎంత బాగా ప్రూనింగ్ చేస్తే బాగుందో చూడండి చెట్టు. పక్కన కరివేపాకు. ఇక దొండపందిరి గురించి మీకు చెప్పక్కర్లేదు కదా. ఇదిగోండి దొండపందిరి ఎంత బాగుందో చూడండి. ములక్కాయలు, ములగ చెట్లు ఒకటేంటి మన మిద్దె తోట అంత పచ్చగా. ఇదిగోండి అసలు ఇన్ని దొండకాయలు. ఈ పందిరి మీద దొండకాయలు కోస్తానికి 1 అవర్ పడుతుంది. కానీ దొండపందిరి వేయాలి, సక్సెస్ అవ్వాలని మిమ్మల్ని అడిగాను. దొండపందిరి వేసాను, సక్సెస్ అయ్యాను. నిజంగా నిన్న మా అత్తమ్మ ఫోన్ చేసి, పద్మ దొండపందిరి భలే ఉంది పద్మ, భలే వేసో పద్మ, పచ్చగా ఉందని మెచ్చుకుంటే నాకు భలే హ్యాపీ అనిపించిందండి. మా అమ్మ కూడా అంతే. మా అమ్మకు మొక్కలు అంటే మహా ఇష్టం. నడవలేకపోయినా మొక్కలు పెంచుతుంది. మీరు నమ్మరు, అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మని నేను ఎన్నిసార్లు అంటాను, ఎందుకమ్మా నీకు హెల్త్ బాగోలేదు వద్దు అని. ఇదిగోండి ఇటు రండి. కంపల్సరీ మనం పోషకాలు అందించాలి. నేను పసిపిల్లల్లాగా చూస్తా మొక్కల్ని, అందుకే నాకు అవి అంత దిగుబడిని ఇస్తున్నాయి. దొండకాయలు చూడండి అసలు, రండి ఒక్కసారి. అబ్బా ఏం దొండకాయలండి. నిజంగా నేను ఈ దొండ కోసం నాకు ఒక డౌట్ వచ్చి ఒక రైతు గారికి ఫోన్ చేద్దామంటే నాకు నెంబర్ దొరకలా, కానీ సక్సెస్ అయ్యాం. 12x12 గ్రో బ్యాగులు ఇగోండి ఇట్లా చక్కగా. మేకలేరు పద్మంటి మేకలేరు మాకు చెప్పరా అన్నారు. వాళ్ళకి 2 మేకలే ఉన్నాయండి, ఆ ఎరువు నాకే సరిపోతుంది. ఇదిగోండి ఎంత అందంగా కాసినాయండి. ఈ ఆనందం ఎంత అండి మనకి, సూపర్ అండి. ఇదిగోండి అసలు ఎన్నో. మొక్కలకి ఇట్లా మనం ఎక్కువ హోల్స్ పెట్టుకోవాలి. ఇట్లా పైపు కానీ మీ దగ్గర ఏదన్నా ఉంటే కాల్చుకుంది ఒక 5-6 హోల్స్ పెట్టుకుంటే ఎక్సెస్ వాటర్ కిందకి వెళ్ళిపోయి మొక్క చచ్చిపోదు. ఇట్లా అన్ని హోల్స్ పెట్టుకున్నా. ఇట్లా ఇదిగోండి చూడండి.
అంతే 5. ఇట్లా కుండ పెంకులు వేసేసుకోవాలి. ఇట్లా దీంట్లో చూపిస్తాను అండి మీకు, ఇది అర్థమవుతుంది. ఇట్లా కుండ పెంకులు వేసేసుకోండి. కుండ పెంకులు కానీ కొబ్బరి పెంకులు కానీ మన దగ్గర ఏది ఉంటే అది వేసుకోండి. అట్లా ప్రతి కుండీకి అన్నిటికీ వేసుకుంటాను నేను. ఇట్లా ఎక్సెస్ వాటర్ కారిపోతుంది. ఇప్పుడు కొన్ని మొక్కలు రీపాటింగ్ చేసుకోవాలి, అందుకని నేను రెడీ చేసుకుంటున్నా. మీకు ఒక మొక్క చూపిస్తానే, మిగతా అన్నీ నేను పెట్టేసుకుంటా. ఇదిగోండి మట్టి కలుపుకుని ఇట్లా పెట్టుకుంటా, ఇట్లా పోసేస్తా. ఇదిగోండి ఎంత పెద్ద మొక్క కూడా ఎంత లైట్ వెయిట్ ఉందో చూడండి. కాఫీ చెట్టు పెద్ద దాంట్లోకి మారుద్దామని. మొక్క రీపాటింగ్ చేస్తున్నప్పుడు కంపల్సరీ ఎప్సమ్ సాల్ట్ ఇవ్వండి. ఇస్తే ఏమవుతుందంటే షాక్కు గురవదు. కంపల్సరీ మెగ్నీషియం మట్టికి, ఇది ఎప్సమ్ సాల్ట్ అంటే మెగ్నీషియం సల్ఫేటే, ఇట్లా ఉంటుంది. ఇది ఇట్లా క్రిస్టల్స్గా ఇప్పుడు ఇట్లా వేస్తా. 2 ఇట్లా వేయాలి. మొక్కకి ఏమవుతుందంటే పెద్ద మొక్క కదా, మనం ఇట్లా వాతావరణం చల్లగా ఉన్నప్పుడే రీపాటింగ్ చేయాలి. ఎప్పుడైనా చిన్న మొక్కని పెద్దగా చేసి అప్పుడు పెద్ద కుండీలో పెట్టాలి, లేకపోతే నీళ్ళు ఎక్కువిస్తే కుళ్ళిపోతాయి మొక్కలు. చాలా జాగ్రత్త పెట్టాలి. అంకుల్ సహాయం అవసరం అయ్యింది. ఇది ఎందుకంటే మొక్క డిస్టర్బ్ అవుతుందామోనండి. ఇదిగోండి రూట్స్ ఇట్లా ఊడిపోయినాయి, లూజ్ సాయిల్ కదా. ఇదిగోండి ఇట్లా పట్టుకోండి, నేను మట్టి పోస్తాను. ఇదిగోండి ఎప్సమ్ సాల్ట్ మళ్ళీ పైన వేసి నీళ్లు పోసేద్దాం. మళ్ళీ వర్షం వచ్చేటట్టుంది, ఎక్కువ నీళ్ళు పోయిట్లా. ఒక చిన్న బకెటే పోస్తున్నా, సెట్ అయిపోతాయి. ఇక కొంచెం నీళ్ళు పోసేస్తే ఇంకా ఇబ్బంది ఉండదు. ఇట్లా నా దగ్గర ఉన్న పైన ఈ కుండీలన్నీ పెట్టేసి మీకు చూపిస్తాను. ఇవన్నీ సర్దుకోవాలి పైకి వెళ్ళి. అదిగోండి ఎక్సెస్ వాటర్ అట్లా కారాలి మనకి కుండీలో నుంచి. అప్పుడు మనకి ఇంకా మనం పెట్టిన కుండ పెంకులు అన్నీ కరెక్ట్గా ఉంటాయి. అందుకు మీకు చూపిస్తానికి నేను పోసాను. ఎప్సమ్ సాల్ట్ కొంచెం వేస్ట్ అవుతుంది, కానీ తప్పదు, మీకు తెలియాలి కదా, అందుకోసం. ఇంటి ముందు తులసమ్మలో నిచ్చిమల్లి అండి. నాకు చాలా ఇష్టం. నిద్రలేకంగానే డోర్ తీయంగానే తులసమ్మని చూసి ఇలా ఎంత అందంగా ఉంటుందో చూడండి. నిచ్చిమల్లి పూలు చాలా బాగుంటాయి. కిందేమో వాటర్ లిల్లీస్. మా ఇంటి దగ్గర అన్ని పచ్చని చెట్లు చాలా బాగుంటాయి. వేప చెట్టు మీద రాధా మనోహరం చూడండి ఎంత బాగా పెంచారు. మా ఇంటి పక్కమట భలే అందంగా ఉంటుంది. పారిజాతం, వేప చెట్టు, రాధా మనోహరం. మన మిద్దె తోటలో ఏమని వర్ణించను ఈ అందాలను. మందార పువ్వులు చూడండి ఎంత బాగున్నాయో. మల్టీ కలర్. ఇది మట్టి కుండీలో పెట్టాను. ఇదిగోండి మిల్లీ బగ్స్ ఇట్లా ఉంటే మనం తీసేయాలి. ఇంతవరకు ఇట్లా కట్ చేసేస్తా. చేతిని మించిన ఆయుధం లేదండి. ఫస్ట్ చేతిని మించిన ఆయుధం. చేత్తో అన్ని పనులు చేసేసుకోవచ్చు. ఎంత బాగున్నాయో చూడండి అసలు. నిన్న మొత్తం దోస చెట్లు కాడ అంతా క్లీన్ చేసేసి దీంట్లో వేసి తోటకూరలు అన్నీ తీసేసి ఇదిగోండి ఇట్లా వేసి పైన మట్టేసి వర్షం వస్తే తడిస్తే ఇబ్బంది అవుతుందని ఒక 10 రోజులు ఎండినాక అప్పుడు నారు పెడతాను. ఇట్లా డిప్ప మూత వేసాను.
నిన్నంతా క్లీన్ చేశానండి, మొత్తం క్లీనింగ్ చేసుకున్నా, చూపిస్తున్నాను. మన మిద్దె తోట ఎంత పచ్చగా ఉందో చూడండి. పొట్ల చెట్టుని ఈసారి సీమ చింతకి పాకిచ్చాను, పిందెలు వస్తున్నాయి. ఇదిగోండి, ఇక్కడ ఉన్న పందిరి మొత్తం తీసేసా, ఎందుకంటే దోసకాయలు పండేగొచ్చి కొట్టేస్తుంది. సో మరలా ఇప్పుడు ఇక్కడ నారు పెడతాను. ఫస్ట్ బీర మొక్కలు నేను చిన్న కోకోపీట్స్ దాంట్లో పెట్టి బతికించుకుని ఇక్కడ తీసుకొచ్చి పెట్టేశాను. ఎంత బాగా పెరుగుతున్నాయో చూడండి. మొక్కకి లైటింగ్ కూడా అవసరం, సన్ కూడా, ఎండ కంపల్సరీ అవసరం. చిక్కుడు అండి, చిక్కుడు ఉంచుకున్నాను. ఇట్లా మొత్తం అంతా తీసేసా. ఇదిగోండి, ఈ డిప్పల్లో ఏం చేశానంటే మొత్తం ఇక్కడ తీసేసిన తీగజాతి మొక్కలన్నీ డిప్పలో వేసేసి పైన మట్టేసి ఉంచాను. ఏమవుతుందంటే బాగా ఎండిపోయినాక చక్కగా మొక్కలు పెట్టుకోవాలి. నేను డైరెక్ట్గా మొక్కలకి కిచెన్ వేస్ట్ ఇవ్వనండి, అది వేడి ఎక్కువ ఉంటుంది. దాని బాటిల్లో పెట్టుకుని నీళ్ళు పోయాలి. ఇదిగోండి, బీరకాయ విత్తనానికి ఉంచుకున్నా. చూసారుగా నేను ఎన్ని కాయలు కోసుకున్నాను కూరగాయలు. ఇదిగోండి, మీ అంకులన్నీ ఇట్లా చెట్లకి కడతా ఉంటారు. రోజు పొద్దున్నే వచ్చి, ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చాను అంటే టీ తాగు, మేము పైన వల్ల టీ తాగుతానికి అంకుల్ పని చేస్తున్నారని టీ పట్టుకొచ్చా. పైకి పట్టుకొస్తే నాకు ఒక మిరాకిల్ కనపడింది, చూపిస్తాను. దొండకాయలండి, దొండ పందిరి నిజంగా బరువుకి వంగిపోతుంది. ఎంత బాగుందో చూడండి. మేము వాళ్ళ బచ్చల కూర పప్పు, తోటకూర, చుక్కకూర వండుకున్నాం. రాత్రేమో వంకాయ ఫ్రై, వంకాయ టమాటా. ఇలా వచ్చిన కూరగాయలతోనే వంటలు చేసుకుంటున్నామండి. టేస్ట్ అయితే అమోహం, 5 నిమిషాల్లో కూరలు అయిపోతున్నాయి. ఇదిగోండి మన యాపిల్ కాయ అండి, ఎంత బాగా కనపడిందంటే టీ తాగుతుంటే అబ్బా ఎంత హ్యాపీ అనిపించిందో నాకు. యాపిల్ పద్మండి, నా కోరిక హైదరాబాదులో యాపిల్ పండించాలని. పండించాను, యాపిల్ పండించా, మిరియాలు పండించా, అనుకున్నవన్నీ పండించా. అయ్యండి ఇంకా ఉన్నాయి కాయలు చూడండి, యాపిల్ కాయలు ఎంత బాగా కాస్తుందో. ఈ చెట్టు ఇక్కడ ఒకటి ఉందండి, ఇక్కడ ఇదిగోండి, ఇదిగోండి యాపిల్. ఇక దానిమ్మ కాయలు ఉన్నాయండి, టేస్టు నిజంగా భలే కాసినాయండి. మా బుడ్డమ్మ వచ్చేపాటికి పండ్లు భలే హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను కూడా. ఓకేనా అండి? ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి, తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తా. ఓకే అండి, ఉంటానండి. బై అండి.